పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు మొదటి పఠనం ఈ విధంగా పలుకుతుంది. మన ప్రభువు మన ఒడిదుడుకులలో మనకు అండగా నిల్చును. మనలను కాపరి వలె రక్షించును. కనగా దేవుని యందు నమ్మకం కలిగి జీవించుటకు ప్రయత్నించుదాము. రెండవ పఠనంలో పునీత పౌలు ఈ విధంగా పలుకుతున్నారు. దేవుడు ఇట్టి పక్షపాతము లోక అందరినీ సమదృష్టితో చూచెను. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే. కనగా దేవుడు మేచే విట్టులుగా జీవించుటకు ప్రయత్నించడము. సువిశేష పఠనంలో పునీత బాప్తిస్మా యోహాను ఈ విధంగా పలుకుతున్నారు. నేను నీటితో మీకు బాప్తిస్మము ఇచ్చుచున్నాము, కానీ నాకండి అధికుడు ఒక్కడు రానున్నాడు. నేను ఆయన పాదరక్షలను వినిపించాను. మనము కూడా పవిత్ర జీవితమును చూచు పవిత్రాత్మతో నింపబడాలని పట్టుకుందుము. దేవునికి ఇష్టమైన ముట్టులుగా క్రైస్తవ విలువలను కలిగి ఆదర్శవంతమైన జీవితంను జీవించుటకు ప్రయత్నించదము. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఇప్పుడకైనను యోగ్యుడను కాను, ఆయన మిమ్ము పవిత్రాత్మతోనూ అగ్నితోనూ స్నానం చేయుచును. యేసు బాప్తిస్మము పొందిన పిదప ఆకాశము తెరవబడి పవిత్రాత్మ పావురము వలె ఆయన పైకి వచ్చును. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడను, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని దివ్యవాణి